నమస్కారం, భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా హోలీ వేడుకలు. హోలీ సంబరాల్లో పాల్గొన్న టీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. చిన్నశంకరంపేట మండలం శాలిపేట గ్రామంలో నరికివేసిన ఉపాధి హామీలో నాటిన చెట్లు. అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన మాజీ వైస్ ఎంపీపీ సత్యనారాయణ గౌడ్. జిల్లాలో పాత్రికేయుల హోలీ సంబరాలు. ఎస్పీ కార్యాలయంలోని వేడుకల్లో పాల్గొన్న అశోక్ కుమార్. మెదక్ జిల్లా కొల్చాడ మండలం పైతెర గ్రామంలో శ్రీ 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 భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవ వేడుకలు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాధవానంద సరస్వతి. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో మంగళవారం వసంతోత్సవం సందర్భంగా చంద్రగ్రహణం కారణంగా ముందు రోజైన 2/3/2026 రోజు హోలీ కార్యక్రమం నిర్వహించారు. హోలీ పండుగ సందర్భంగా ఉత్సవమూర్తులను వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రత్యేక పూజలు చేశారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో మంగళవారం వసంతోత్సవం సందర్భంగా చంద్రగ్రహణం కారణమైన ముందు రోజున 2/3/2026 రోజున హోలీ కార్యక్రమం నిర్వహించారు. హోలీ పండుగ సందర్భంగా ఉత్సవమూర్తులను వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఉత్సవంలో ఆలయ ప్రధాన అర్చకులు కాండూరి వెంకటాచార్యులు పాల్గొని వసంతోత్సవ వేడుకల విశిష్టతను భక్తులకు వివరించారు. ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ వేడుకలు జరుపుకున్నారు. తదుపరి ఆలయ అధికారులు కె సీతారామాచారి, పర్యవేక్షకులు, అర్చకులు, సిబ్బంది సమక్షంలో కామదహనం కార్యక్రమం నిర్వహించారు. రాహుగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా 3వ తారీఖు 3వ నెల 26 నాడు సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఇప్పటి నుండి రేపు ఉదయం 3 గంటల వరకు ఆలయం మూసిపడుతుంది. తెల్లారి 4వ తారీఖు 3 గంటల వరకు ఆలయం తెరవబడి ఆలయ సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించి తదుపరి అభిషేకములు, అర్చనలు కార్యక్రమం చేసి సుమారు 8:35 వరకు ఆలయ దర్శన భాగ్యం కలుగుతుంది. కావున అందరూ దీన్ని గమనించగలరు. గర్భిణీ స్త్రీలు మాత్రము మనకి ఉదయం మధ్యాహ్నం 3:15 నుండి సాయంత్రం 6:47 వరకు జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరడమైనది. జై శ్రీమన్నారాయణ. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో హోలీ పండుగను ఒక ప్రత్యేక ఆచారంతో జరుపుకుంటారు. సర్పంచ్ ఆదర్శ్, ఉప సర్పంచ్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ ఒకరోజు ముందుగానే హోలీ పండుగ జరుపుకోవడం ఈ గ్రామంలో ఆనవాయితీ అన్నారు. హోలీ పండుగ రోజు ఉదయం ప్రత్యేక పూజలు, హోలీ సంబరాలు నిర్వహిస్తామన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో హోలీ పండుగను ఒక ప్రత్యేక ఆచారంతో జరుపుకుంటారు. సర్పంచ్ ఆదర్శ్, ఉప సర్పంచ్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ ఒకరోజు ముందుగానే హోలీ పండుగ జరుపుకోవడం జరిగిందని, గ్రామంలో ఆనవాయితీగా హోలీ పండుగ రోజు ఉదయం ప్రత్యేక పూజలు, హోలీ సంబరాలు నిర్వహిస్తారు. రాత్రి గ్రామస్తులంతా ఒక చోటుకి చేరుకుని ఒక పెద్ద తాడును ఊరేగింపు చేసి హనుమాన్ దేవాలయం వద్ద 2 గుంపులుగా విడిపోతారు. ఒక చేయితో తాడు పట్టుకుని ఎదురుగా ఉన్న వారిపై పిడిగుత్తులు గుద్దుతారు. ఆ ఆచారం కొన్ని దశాబ్దాల నుంచి నిర్వహిస్తున్నారు. అలా చేయడం ద్వారా గ్రామస్తులంతా సుఖ సంతోషాలతో ఉంటారని గ్రామస్తులు చెబుతుంటారు. సర్పంచ్ ఆదర్శ్, ఉప సర్పంచ్ శ్రవణ్ కుమార్, వార్డు మెంబర్లు, ఇతర గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ రోజు వెల్దుర్తిలో హోలీ సందర్భంగా గుడ్డలాటపీడి ఆడడం జరిగింది. ఇంకా నా నుండి క్యాలెండర్ డేట్ కంటే ఒకరోజు ముందే వెల్దుర్తిలో హోలీ పండుగ జరుగుతుంది కాబట్టి ఎక్కడి కాలం నాడు గద్దెరచ్చ కూడా ఈ గుడ్డలాటపీడితోనే దాన్ని వెల్దుర్తి నుంచి పారదోలడం జరిగింది. కాబట్టి క్యాలెండర్ డేట్ కంటే కూడా ఎప్పుడైనా ఒకరోజు ముందే హోలీ జరుగుతుంది వెల్దుర్తి. జగిత్యాల జిల్లాలో పాత్రికేయులు హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. స్థానిక ప్రెస్ క్లబ్ వద్ద పాత్రికేయులు ఒకరికొకరు రంగులు చల్లుకొని సంబరాలు జరుపుకున్నారు. అనంతరం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పాల్గొని ఎస్పీ అశోక్ కుమార్, డీఎస్పీ రఘుచందర్ జిల్లాలోని పోలీస్ అధికారులకు రంగులు చల్లి హోలీ శుభాకాంక్షలు తెలిపారు.
జగిత్యాలలో పాత్రికేయుల హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. స్థానిక ప్రెస్ క్లబ్ వద్ద పాత్రికేయులు ఒకరికొకరు రంగులు చల్లుకొని సంబరాలు జరుపుకున్నారు. అనంతరం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పాల్గొని ఎస్పీ అశోక్ కుమార్, డీఎస్పీ రఘుచందర్ జిల్లాలోని పోలీసు అధికారులకు రంగులు చల్లి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ సమామిల్లవాణి శ్రీనివాస్ ను కలిసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. హోలీ అందరి జీవితాల్లో రంగులమయం కావాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. హోలీ సంబరాల్లో పాల్గొన్న పాత్రికేయులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐజేయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చీటి శ్రీనివాసరావు, సంపూర్ణచారి యూనియన్ బాధ్యులు హరికృష్ణ, వేణుగోపాల్, నరేష్, రాజిరెడ్డి, మనోజ్, ప్రదీప్, శ్రీధర్ రావు, దేవేందర్, లక్ష్మారెడ్డి, హరీష్, శ్రీనివాస్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. మనసే టుడే ఫ్లై అయ్యిందిరా, ఈ రోజు మ్యాజిక్ లా జీవితం కలర్ అయిందిరా. ఎరుపు స్పాట్ల ఎనర్జీ రా, పచ్చ రంగు ఫ్రెష్ ఫీల్ రా, నీలి డ్రీమ్ లా ఫ్రీడమ్ రా. హోలీ అంటే హ్యాపీనెస్ రా, చుట్టూ నవ్వులు ఫైర్ వర్డ్స్, సెల్ఫీ మూమెంట్ మెమరీస్. ఒక్క రోజు టెన్షన్ బ్రేక్, లైఫ్ మొత్తం రచల్జా రా. గులాలు మబ్బులు ఆకాశమంతా సంతోషం స్ప్రెడ్ అయిందంతా. డోల్ సౌండ్ హార్ట్ బీట్ సింగ్, డాన్స్ ఫ్లోర్ మీద ఫుల్ గా జంప్. స్ట్రీట్ అంతా ఫెస్టివల్ జోన్, మ్యూజిక్ తో షేక్ ఇట్ డౌన్. ఫ్రెండ్స్ గ్యాంగ్ కలర్ అటాక్, ఫన్ లో ఫుల్ గా లూజ్ అవ్వ. ఫేస్ మీద కలర్ డిజైన్, హార్ట్ లో హ్యాపీ సన్షైన్. ఈ రోజు రూల్స్ ఏ లేవు, ఓన్లీ జాయ్ సెలబ్రేషన్. ఓన్లీ జాయ్ సెలబ్రేషన్. సెలబ్రేషన్ నీళ్ళ చిలకరింత వైబే వేరు. హోలీ జోష్ కిలిమితే లేదు, చూసిన వాళ్ళే జాయిన్ అయ్యే సెలబ్రేషన్ ఫీవర్ ఇదే. నీళ్ళ గన్స్ రెడీ రెడీ, డాన్స్ కి క్రౌడ్ స్టడీ స్టడీ. డీజే బీట్ డ్రాప్ అయిందంటే ఫీట్ కి బ్రేక్ ఉండదు బడి. జంప్ జంప్ యూత్ ఎనర్జీ, మాస్ మాస్ క్రేజీ సినర్జీ. రంగుల మాధ్య యూనిటీ, హోలీ గివ్స్ పాజిటివిటీ. హోలీ 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 హే హోలీ రా, होली है होली रा, होली होली है होली रा. होली 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 है होली रा, होली होली है होली रा. होली 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 है होली रा. Only joy celebration. ఈరోజు హోలీ సందర్భంగా మా పాత్రికేయ మిత్రులకు, జగిత్యాల పట్టణ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందరి జీవితాల్లో కలర్ఫుల్గా ఉండాలని దేవుణ్ణి ఆశిస్తూ కోరుకుంటూ థ్యాంక్ యూ అందరికీ. హోలీ సందర్భంగా హోలీ సంబరాల్లో పాల్గొన్నటువంటి మన జగిత్యాల పాత్రికేయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. హోలీ అందరి జీవితాల్లో రంగులమయం కావాలి, రాబోయే రోజుల్లో అందరూ హ్యాపీగా ఉండాలని హోలీ సందర్భంగా కోరుతూ హోలీ సంబరాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. హోలీ పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు, జిల్లా వ్యాప్తంగా ఉన్న మా పాత్రికేయ మిత్రులందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ హోలీ పండుగ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, జీవితాలు రంగులమయం కావాలని మనసారా భగవంతుని ఆకాంక్షిస్తూ, జిల్లా ప్రజలు సుభిక్షంగా ఉండాలని మనసారా కోరుకుంటూ, ఈరోజు హోలీ సంబరాల్లో పాల్గొన్న మా పాత్రికేయ మిత్రులందరికీ శుభాకాంక్షలు, నమస్సుమాంజలు తెలియజేస్తూ, ఇలాగే ప్రతి సంవత్సరం ఆనందోత్సాహాల మధ్య హోలీ పండుగ జరుపుకోవాలని మనసారా ఆకాంక్షిస్తూ,
ఈ సందర్భంగా మరొకసారి పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున నమస్సుమాంజలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చిన్నశంకరంపేట మండలం శాలిపేట గ్రామంలో ఉపాధి హామీ పథకంలో నాటిన చెట్లను నరకడంతో మండల మాజీ వైస్ ఎంపీపీ సత్యనారాయణ గౌడ్ అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు నరికిన చెట్ల మొదళ్లను కొలతలతో కొలిచి చెట్లు ఎక్కడ విక్రయించారో, ఎన్ని చెట్లు నరికివేయడం జరిగిందని ఉన్నత అధికారుల ఆదేశాలతో బీట్ అధికారులు ప్రశాంత్ జాన్సీలు మొత్తం ఎన్ని చెట్లు నరికారు, వాటి స్థితి ఏమిటి కొలతలు వేసి లెక్కించారు. చిన్నశంకరంపేట మండలం శాలిపేట గ్రామంలో ఉపాధి హామీ పథకంలో నాటిన చెట్లను నరకడంతో మండల మాజీ వైస్ ఎంపీపీ సత్యనారాయణ గౌడ్ అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు నరికిన చెట్ల మొదళ్లను కొలతలు కొలిచి చెట్లు ఎక్కడ విక్రయించారు, ఎన్ని చెట్లు నరికివేయడం జరిగిందని ఉన్నత అధికారుల ఆదేశాలతో బీడ్ అధికారులు ప్రశాంత్ జాన్సీలు మొత్తం ఎన్ని చెట్లు నరికారు, వాటి స్థితిని కొలతలను వేసి లెక్కించారు. ఈ సందర్భంగా సెక్షన్ ఆఫీసర్ అసీం మాట్లాడుతూ శాలిపేట గ్రామంలో చెట్లు నరికిన ఫిర్యాదు రావడంతో విచారణ చేపట్టడం జరిగిందని, నరికిన చెట్లను పంచాయతీ కార్యదర్శి ఆధీనంలో ఉంచడం జరిగిందని, పచ్చని చెట్లను అనుమతి లేకుండా నరికివేసిన వారిపై చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. పూర్తి నివేదికను రేంజ్ అధికారులకు సమర్పించనున్నట్లు తెలిపారు. షాలీపేట్ ఊర్లో ఈరోజు మా బీట్ ఆఫీసర్ ఇద్దరు వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసినారు. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినుండే శనివారం సాయంత్రం ఇట్లా అడవి మన అవెన్యూ మొక్కలు నరికేసిందని చెప్పేసి, దానికి రాత్రికి ఆ రోజు రాత్రికి పోతే 10:30, 11 మధ్యలో అది చూసుకుని వచ్చేసినాము. ఇక్కడి నుంచి అయితే రాత్రి 10:30, 11 గంటల మధ్యలో అక్కడ వెళ్ళి చూసిన తర్వాత ఆ చెట్లను, ఆ కల్పను స్వాధీనం చేసుకొని విలేజ్ సెక్రటరీ గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆయన సేఫ్గా తెచ్చి వచ్చేసినాము. ఈరోజు మార్నింగ్ పోయి దాన్ని ఒక మెజర్మెంట్స్, దాన్ని ఒక కొలతలు తీసుకున్న తర్వాత అది రిపోర్ట్ ఇప్పుడు తయారు చేసేసి FRO రామన్పేట గారికి మేము సబ్మిట్ చేస్తాం. దాని మీద రేపు మార్నింగ్ వచ్చేసి తగిన దాని మీద చర్యలు FRO గారు తీసుకుంటారని చెప్పేసి మీకు తెలియదు జరిగింది. గజ్వేల్లోని క్యాంపు కార్యాలయంలో మరియు అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా హోలీ వేడుకలు జరిపారు. హోలీ వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి హోలీ సంబరాల్లో వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొని రంగురంగులతో హోలీ సెలబ్రేషన్ జరుపుకున్నారు. గజ్వేల్లోని క్యాంపు కార్యాలయంలో మరియు అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా హోలీ వేడుకలు జరిపారు. హోలీ వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి హోలీ సంబరాల్లో వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొని రంగురంగులతో హోలీ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాముని దహనంతో ఈ వేడుకలు మొదలై చెడిపోయి మంచి సాధించిన విజయానికి ప్రతీకగా హోలీ రంగులు అన్నారు. రంగులతో నిండిన ఈ హోలీ పండుగ మీ జీవితంలో ఆరోగ్యం, ఆనందంతో పాటు శాంతి, శ్రేయస్సును, కొత్త శక్తిని, కొత్త విజయాలను అందించాలని, హోలీ రంగుల వలె మీ జీవితం కూడా సంతోషంగా రంగులమయం కావాలని, హోలీ రంగులు మన జీవితంలో వెలిగించే రంగులు కావాలని కోరుకుంటూ ప్రజలందరికీ రంగురంగుల హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ కంగిశెట్టి చందన రవీందర్, వైస్ చైర్మన్ పద్మాబాయి, నర్సింగారావు, కౌన్సిలర్లు బుగ్గుల స్వప్న సురేష్, గోలి మమతా సంతోష్, కాముని మురళి, అత్తిల్లి శ్రీనివాస్, కప్ప మమతా పోచయ్య, భాగ్యలక్ష్మి, కనకాసేన నాయకులు, మాజీ సర్పంచ్ చంద్రశేఖర్, హనుమంత్ రెడ్డి యూత్ అధ్యక్షులు స్వామిచారి, సాయి కుమార్, నరేష్ గౌడ్, భాగ్యస్వామి, ప్రవీణ్, లక్ష్మణ్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. రంగుల గాలి తాకిందిరా, మనసే 2 days ఫ్లై అయ్యిందిరా, హోలీ రోజు మ్యాజిక్ లా జీవితం కలర్ అయిందిరా. హోలీ ఎరుపు స్పాట్ల ఎనర్జీ రా, పచ్చ రంగు ఫ్రెష్ ఫీల్ రా, నీలి డ్రీమ్ లా ఫ్రీడమ్ రా, హోలీ అంటే హ్యాపీనెస్ రా, చుట్టూ నవ్వులు, ఫైర్ వర్డ్స్, సెల్ఫీ మూమెంట్, మెమరీస్, ఒక్క రోజు టెన్షన్ బ్రేక్, లైఫ్ మొత్తం రచల్జా రా. గులాలు మబ్బులు ఆకాశమంతా సంతోషం స్ప్రెడ్ అయిందంతా,
సెలబ్రేషన్ నీళ్ళ చిలకరింత వైబే వేరు హోలీ జోష్ కిలిమితే లేదు చూసిన వాళ్ళే జాయిన్ అయ్యే సెలబ్రేషన్ ఫీవర్ ఇదే నీళ్ళ గన్స్ రెడీ రెడీ డాన్స్ కి క్రౌడ్ స్టడీ స్టడీ డీజే బీట్ డ్రాప్ అయ్యిందంటే ఫీట్ కి బ్రేకింగ్ ఉండదు బడి జంప్ జంప్ యూత్ ఎనర్జీ మాస్ మాస్ క్రేజీ సినర్జీ రంగుల మాధ్య యూనిటీ హోలీ గివ్స్ పాజిటివిటీ హోలీ 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 హే హోలీ రా హోలీ హోలీ హే హోలీ రా హోలీ హోలీ హే హోలీ రా హోలీ 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 హే హోలీ రా హోలీ హోలీ హే హోలీ రా హోలీ 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 హే హోలీ రా Only joy celebration. నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట్ల గ్రామంలో కంఠారెడ్డి శ్రీనివాస్ రెడ్డి స్మారకార్థం ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో 44 జట్లు క్రికెట్ జట్లు పాల్గొనగా సోమవారం ఫైనల్లో నిజాంపేట కల్వకుంట్ల టీములు తలపడ్డాయి. ఈ పోటీల్లో కల్వకుంట్ల క్రికెట్ జట్టు మొదటి స్థానంలో నిలవగా రెండో స్థానంలో నిజాంపేట టీం నిలిచింది. నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట్ల గ్రామంలో కంఠారెడ్డి శ్రీనివాస్ రెడ్డి స్మారక ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్ లో 44 క్రికెట్ జట్లు పాల్గొనగా సోమవారం ఫైనల్లో నిజాంపేట కల్వకుంట్ల టీంలు తలపడ్డాయి. ఈ పోటీల్లో కల్వకుంట్ల క్రికెట్ జట్టు మొదటి స్థానంలో నిలవగా రెండవ స్థానంలో నిజాంపేట టీం నిలిచింది. ప్రీమియర్ లీగ్ బహుమతులను అందజేసేందుకు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంఠారెడ్డి తిరుపతి రెడ్డి హాజరై ప్రథమ ద్వితీయ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడా పోటీల్లో గెలుపు ఓటములు సహజమన్నారు. క్రీడల ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవచ్చన్నారు. మండలంలోని యువకులు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా ముందుంటానన్నారు. యువకులు ఇలాంటి క్రీడల్లో మంచిగా రాణించాలని, రానున్న రోజుల్లో మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అలాగే గ్రామంలో తన తల్లి పేరు మీద ఫంక్షన్ హాల్ నిర్మించుకోవడం జరిగిందని, గ్రామంలో కంఠారెడ్డి శ్రీనివాస్ రెడ్డి జ్ఞాపకార్థంగా గ్రంథాలయం ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఫ్రెండ్స్ టీ టైమ్ హోటల్ ను ప్రారంభించి చౌకత్పల్లి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త భాస్కర్ తల్లి అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అందే కొండల్ రెడ్డి, మాణిక్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, చల్మేటి నాగరాజు, రెడ్డిశెట్టి రవీందర్, బాలరెడ్డి, మావురం రాజు, రంజిత్ గౌడ్, రాములు గౌడ్, సూరమల్లి, శ్రీకాంత్ గౌడ్, రాజు నాయక్, నగేష్ పాల్గొన్నారు. క్రికెట్ దాని కొరకు ప్రీమియర్ లీగ్ అడిగినాం. మీరు ఒక టైం చూసి పెట్టుకుంటే మీరు టైం చూసి పెట్టుకుంటే తప్పకుండా మా సుధాకర్ మా రంజిత్ అప్పుడే అంటుండే ఎట్లా చెప్తారని చెప్పి పెద్ద కాకపోతే బరువు ఎక్కువ కాకుండా చూడరు చేయడానికి సిద్ధంగానే ఉన్నాం. తప్పకుండా చేద్దాం. ఎందుకంటే నిజాంపేట వేరు కాదు, మనకు ఇది వేరు కాదు. మీరందరూ కూడా రాబోయే రోజులలో ఉన్నత శిఖరాలకు పోవాలా, మంచిగా ఆటలు ఆడుకొని మంచి ఉద్యోగాలలో మంచిగా సెటిల్ అయ్యి ఆ భగవంతుడు మీకు అన్ని విధాలు అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. తప్పకుండా యువకుల కొరకు నాయంతో సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడూ ఒక అన్నదమ్ముల లెక్కనే కలిసి ఉందాం. దీంట్లో వేరే భేదాభిప్రాయాలు ఏం లేదు. మీరు వాళ్ళ ఓడిరు కాబట్టి ఆ ఫిరోజ్ అయితే ముఖం చూస్తుంటే నాకు నిజంగా కూడా బాగా అనిపిస్తుంది. వస్తే తప్పకుండా మళ్ళీ సార్ గెలుస్తాము. ఇవాళ 1 మంది గెలుపుకు నాని దాంతో పని చేయండి. మా కల్వకుంటలో కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ, అట్లా నిజాంపేట వాళ్ళని కూడా అభినందిస్తూ, ఈ సమావేశానికి మమ్మల్ని కూడా పిలిచినందుకు, మాతో పాటు మా బృందాన్ని కూడా అందరినీ పిలిచినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ శరీర ఆకృతి మంచిగా పెరగాలంటే కూడా తప్పకుండా మనకు ఈ క్రీడలతోటి ఎంతగానో ఎక్సర్సైజ్ అవుతుంది. దాంతోపాటు మాకు ప్రాక్టీస్ జరిగితే ఉన్నత శిఖరాలకు పోవడానికి కూడా ఎంతగానో దోహదపడుతుంది. తప్పకుండా మీరు రాబోయే రోజులలో ఉన్నత శిఖరాలకు పోవాలని చెప్పి, మట్టిలో మాణిక్యాలక మిమ్మల్ని తీసుకుపోవడానికి మేము సంసిద్ధంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, అట్లాగే అక్కడ నిజాంపేట అయినా ఇక్కడైనా ఏ గ్రామంలో అయినా ప్రతి యువకులు ముందరకు వచ్చి సోషల్ యాక్టివిటీలు కూడా పాల్గొనాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఇవాళ మా కల్వకుంట గ్రామంలో మా కొత్త సర్పంచ్ వచ్చిన తర్వాత ఎప్పుడు జరగని విధంగా ఇవాళ ఒక పాత కచేరీ ఉంటే ఊలగొట్టేసి ఒక సోషల్ యాక్టివిటీ తోటి ఫండ్ కలెక్షన్ చేసుకుని ఇవాళ సుమారు 20-30 షటర్లు వేసుకోబోతా ఉందన్నమాట. దానికి తోడు ఇవాళ మా యువకులకు కూడా ఇక్కడ ఒక గ్రంథాలయం పెట్టాలని ఆలోచన కూడా ఉంది. మా శ్రీనివాస్ రెడ్డి పేరు మీద ఒక గ్రంథాలయం పెట్టాలని ఆలోచన కూడా ఉంది. అట్లాగే మా యువకుల కోరిక మేరకు కూడా సుమారు 30 లక్షల రూపాయలు పెట్టి మా అమ్మ పేరు మీద ఇక్కడ వెంకటేశ్వర గుడిలో కళ్యాణ మండపం కూడా కట్టిస్తా ఉన్నాం. ప్రతిరోజు ఫోన్లలో 1-3 సార్లు ఫోన్ చేస్తూ మరి వాళ్ళు మంచిగా ఉన్నారా, వాళ్ళు ఏం ఆడుతున్నారో, మంచి కోట్లాడుతున్నారా ఏంది, మరి పక్క నుంచి గ్రామాలు వచ్చిన వాళ్ళకు గౌరవం ఇస్తున్నారా అని చెప్పి పదే నన్ను ప్రశ్నించడము. దానికి నేను మళ్ళీ వీళ్ళందరినీ సభ్యులను అడిగి అన్నకు ఇన్ఫర్మేషన్ చేస్తున్నాను. మరి అదేవిధంగా ఇంత బాధ్యతగా మరి అన్న మరి ఈ మ్యాచ్ మీద దృష్టి పెట్టినందుకు అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అన్నను మరి సో మరి దీని సభను మన క్రికెట్ టీం సభ్యులందరినీ ఉద్దేశించి సుధాకర్ నన్ను మాట్లాడాల్సిన 2 మాటలు కోరుతున్నాను. చాలా ఆనందంగా ఉంటుంది. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఆడడం అంటే క్రీడా స్ఫూర్తి అనేది అందరికీ తెలుస్తుంది.
ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఇక్కడికి వచ్చి ఈరోజు మేము ఒక 5 టీంలతో ఆడాము. ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఫైనల్లో కల్లకుంట తేలి ఓడిపోయినాం. కానీ మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఒక్కొక్క పిల్లలు మాతో పాటు నేను గత 15 ఇయర్స్ నుంచి ఆడుతున్నాను. కానీ నాతో ఇప్పుడున్న పిల్లలు నాకు చాలా ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళకి ఇంకా నాతో ఎంత సహాయపడినా అంత చేస్తాను. వచ్చిన మన టీంలకు మరి ఇక్కడ పెద్దలు తిరుపతి రెడ్డి, కొండలరెడ్డి, నాగరాజు, ఇక్కడ మన మాణిక్యారెడ్డి సాబు, రంజిత్, వీళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు. మరియు క్రికెట్ ఆడు ముఖ్యం కాదు, మన ఆరోగ్యం కూడా, దానికి క్రికెట్ ఆడితే మనకు ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అంటే క్రీడలో ఎంత ప్రోత్సహిస్తే, క్రీడలు ఎంత ఆడితే మనకు కూడా ఆరోగ్యంగా బాగా ఉంటాం. కాబట్టి క్రీడలు ఎంత బాగా ఆడితే అంత మంచిగా ఉంటుంది. కాబట్టి ఈ క్రికెట్ ఆడిన మన టీంలకు అందరికీ నా ధన్యవాదాలు. గెలుచుకున్న వాళ్ళు, ఓడిన వాళ్ళు ఎవరు బాధపడకుండా అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. మెదక్ జిల్లా కొల్చార మండలం పైతర గ్రామంలో శ్రీ 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 భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవ వేడుకలు కమనీయంగా జరిగాయి. పైతర గ్రామంలో అతి పురాతనమైన మల్లికార్జున స్వామి దేవాలయంలో కొలువుదీరిన భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవ వేడుకలను మాధవానంద సరస్వతి స్వామి ఆశీస్సులతో శివపార్వతుల కళ్యాణం గ్రామస్తుల సమక్షంలో కన్నుల పండగగా నిర్వహించారు. మెదక్ జిల్లా కొల్చార మండలం పైతర గ్రామంలో శ్రీ 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 భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి కళ్యాణ వేడుకలు సోమవారం కమనీయంగా జరిగాయి. పైతర గ్రామంలో అతి పురాతనమైన మల్లికార్జున స్వామి దేవాలయంలో కొలువుదీరిన భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవ వేడుకలు మాధవానంద సరస్వతి స్వామి ఆశీస్సులతో శివపార్వతుల కళ్యాణం గ్రామస్తుల సమక్షంలో కన్నుల పండుగగా జరిగాయి. ఈ వేడుకలకు రంగంపేట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి హాజరై లక్ష పుష్పార్చన, శివునికి పాలాభిషేకం, హోమం నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొని భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ముందుగా శివపార్వతులను హనుమాన్ మందిరం నుంచి కళ్యాణ వేదికపైకి డప్పు చప్పుళ్ల మధ్య ఎదుర్కోలుగా తీసుకువచ్చి కళ్యాణ తంతును ప్రారంభించారు. ఇందులో భాగంగా వధువు తరపున కళ్యాణ వేదికపై గ్రామానికి చెందిన ఇల్లుగారి రామకృష్ణారెడ్డి కుమారుడు శ్రీనివాస్ రెడ్డి, శ్వేత దంపతులు కూర్చోగా, వరుడు తరపున గ్రామ సర్పంచ్ యాబన్న గారి రవితేజారెడ్డి, దివ్య దంపతులు కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఉత్సవాలు కనీవిని ఎరగని రీతిలో ఆలయ అలంకరణ, రథోత్సవం, అలంకరణ, శివపార్వతుల కళ్యాణం వేడుకలను అంగరంగ వైభవంగా గ్రామస్తుల సమక్షంలో పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగిందన్నారు. ఈ వేడుకల్లో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొనడంతో పాటు ఇతర గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలి రావడం సంతోషంగా ఉందన్నారు. ఆలయం వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. కళ్యాణోత్సవం అనంతరం భక్తులకు ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ భానుప్రకాష్ రెడ్డి, ఎల్లుగారి శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి కుమ్మరి శివకుమార్, సభ్యులు మూడబైన మల్లేశం, కుమ్మరి భూమయ్య, శేఖర్, రాజు, బోయిని నరసింహులు, అంతయ్య, శ్రీకాంత్ గౌడ్, సంతోష్, సాయిలు, శ్రీనివాస్ పాల్గొన్నారు. వచ్చే ప్రయత్నం చేయండి. కొంచెం దూరం ప్రపంచ
వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లా రామాయంపేట రేంజ్ పరిధిలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో విద్యార్థులకు వన్యప్రాణులు, ఔషధ మరియు సుగంధ మొక్కల ప్రాముఖ్యతపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులు మాట్లాడుతూ ప్రకృతి సమతుల్యతను కాపాడడంలో వన్యప్రాణులు వనమూలికల పాత్ర అపారమైందన్నారు. అంతరించిపోతున్న అరుదైన మొక్కలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. నిత్య జీవితంలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలకు మన చుట్టూ ఉండే మొక్కలే ఔషధాలని, వాటిని గుర్తించి సంరక్షించాలని విద్యార్థులకు వివరించారు. ఆర్థికాభివృద్ధి, సుగంధ ద్రవ్యాల మొక్కల సాగు ఏ విధంగా దోహదపడుతుందో అవగాహన కల్పించారు. విద్యార్థులందరూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలని అధికారులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ రేంజ్ అధికారి విద్యాసాగర్ తో పాటు అటవీశాఖ సిబ్బంది, కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. సో ఈరోజు ముఖ్యంగా వరల్డ్ వైల్డ్ లైఫ్ డే సందర్భంగా ఈ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఇక్కడ ఈ మొక్కలు నాటే కార్యక్రమం, అదేవిధంగా ర్యాలీ కార్యక్రమం పిల్లలతో, స్కూల్ చిల్డ్రన్తో చేపట్టడం జరిగింది మన అటవీశాఖ తరఫున. ముఖ్యంగా ఈ సంవత్సరము మెడిసిన్ అండ్ అరోమాటిక్ ప్లాంట్ కన్జర్వేషన్, హెల్త్ అండ్ హెరిటేజ్ అన్న ఒక నానుడితో, ఈ థీమ్తో ఈసారి వరల్డ్ వైల్డ్ లైఫ్ డే పురస్కరించుకొని మన ముందు తరాలకు మంచి లైవ్లీహుడ్ ఇవ్వాలని, మంచి హెరిటేజ్ వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరము మన ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇందులో ముఖ్యంగా పిల్లలు, ఉన్న ఫ్యాకల్టీ అందరూ కూడా, మన స్టాఫ్ అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ముందు భావితరాలకు మంచి వాతావరణాన్ని కల్పించే వారికి స్వచ్ఛమైన గాలి, నీరు, వాతావరణం కల్పించాలంటే పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నదని నేను భావిస్తున్నాను. అదేవిధంగా ప్రజలు కూడా, ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా ఇది వచ్చేది వేసవికాలం కాబట్టి మా అడవిలో ఎక్కువ మంటలు పడే అవకాశం ఉంటుంది. ప్రజలు కూడా మా డిపార్ట్మెంట్ సహకరించి మంటలు ఆర్పడంలో కానీ, మాకు కనీసం ఇమీడియట్ ఇంటిమేషన్ చేయడం కానీ మీ తోడ్పాటు అందించాలని ప్రజలను కోరుతున్నాము. సో అదేవిధంగా మళ్ళీ తమలపాకు పెద్దవాళ్ళు తినేటోళ్ళు, అప్పుడు మన అమ్మమ్మ వాళ్ళు అంటారు, అది కూడా మంచి జీర్ణశక్తిని పెంచుతుంది. అంటే మనకు తెలియకుండానే మనము ప్రతిదాన్ని అనుసరిస్తూనే ఉంటాం. ఎర్లీ మార్నింగ్ మన మదర్కి ఇవన్నీ తెలియదు, జనరల్గా కంటిన్యూ చేస్తుంటారు. కాబట్టి ఆ సంస్కృతిని మళ్ళీ మనము స్టార్ట్ చేసి కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి ప్రత్యేకంగా ఈ ఇయర్ వరల్డ్ వైల్డ్ లైఫ్ డేని మనకు మెడిసినల్ ప్లాంట్స్ అండ్ అరోమాటిక్ డే, వీటిని సంరక్షించాలనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ థీమ్ తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓమా మళ్ళీ తమలపాకు పెద్దవాళ్ళు తినేటోళ్ళు, అప్పుడు మన అమ్మమ్మ వాళ్ళు అంటారు, అది కూడా మంచి జీర్ణశక్తిని పెంచుతుంది. అంటే మనకు తెలియకుండానే మనము ప్రతిదాన్ని అనుసరిస్తూనే ఉంటాం. ఎర్లీ మార్నింగ్ మన మదర్కి ఇవన్నీ తెలియదు, జనరల్గా కంటిన్యూ చేస్తుంటారు. కాబట్టి ఆ సంస్కృతిని మళ్ళీ మనము స్టార్ట్ చేసి కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి ప్రత్యేకంగా ఈ ఇయర్ వరల్డ్ వైల్డ్ లైఫ్ డేని మనకు మెడిసినల్ ప్లాంట్స్ అండ్ అరోమాటిక్ డే, వీటిని సంరక్షించాలనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ థీమ్ తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మెదక్ జిల్లాలోని కొల్చార మండలం పైతర గ్రామంలో శ్రీ 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 బ్రహ్మరాంబ సహిత మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం తెల్లవారుజామున రథోత్సవం ఊరేగింపు రమణీయంగా సాగింది. రథోత్సవం అలంకరణ గ్రామానికి చెందిన ఎల్లుగారి రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు బంతిపులతో విశేషంగా అలంకరణ చేశారు. అనంతరం పల్లకిపై ఊరేగింపు ఆలయ ఆవరణలోని స్వామి వార్లను రథంపై కొలువుదీర్చారు. ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణ త్రిపాఠి ఆచార్య, రంగంపేట పీఠాధిపతి శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి పర్యవేక్షణలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రథం వద్ద టెంకాయలు, గుమ్మడికాయలు కొట్టిన తర్వాత సాంప్రదాయబద్ధంగా రథోత్సవాన్ని నైవేద్యం సమర్పించి రథాన్ని ముందుకు లాగారు. రథంపై మల్లికార్జున స్వామి వార్లను విహరించగా భక్తులు దర్శించుకొని పెద్ద ఎత్తున గోవింద నామస్మరణలు చేస్తూ గ్రామాల్లో నీళ్ల సాకలు పెడుతూ మొక్కులు చెల్లించుకున్నారు. డప్పు చప్పుళ్ల నడుమ శివసత్తుల పూనకాలతో మార్మోగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ యాబన్నగారి రవితేజారెడ్డి, మాజీ ఎంపీటీసీ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ సర్పంచ్ మురళీగౌడ్, ఆలయ కమిటీ చైర్మన్ భానుప్రకాష్ రెడ్డి, కోశాధికారి కుమ్మరి శివకుమార్, సభ్యులు మాడబోయిన మల్లేశం, శేఖర్, లక్ష్మీనారాయణ, భూమయ్య, అంతయ్య, రాజు, నర్సింలు, కార్తీక్, రాజు, సాయిలు, సంతు, మల్లేశం, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
రామయ్యంపేట మండల కేంద్రంలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. చెడును దహనం చేసి మంచిని ఆహ్వానించే పండుగే ఈ హోలీ. రంగుల పండగ. రామయ్యంపేట పట్టణం రంగుల సందడితో మెరిసిపోయింది. రంగురంగుల హరివిల్లుల మధ్య నవ్వుల కిలకిల రాగాలతో డీజే మ్యూజిక్ లో యువకులు కేరింతలు కొడుతూ డాన్సులు చేస్తూ సంబరాలు మునిగి తేలారు. చిన్న పెద్ద ధనిక అని తారతమ్యం లేకుండా అందరూ హోలీ సంబరాలు మునిగారు. పలు వీధుల్లో మహిళలు సైతం ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ ఆలింగనం చేసుకుంటూ నృత్యాలు చేసుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రంగుల గాలి తాకిందిరా మనసే టుడే ఫ్లై అయ్యిందిరా హోలీ రోజు మ్యాజిక్ లా జీవితం కలర్ అయిందిరా ఎరుపు స్పాట్ల ఎనర్జీ రా పచ్చ రంగు ఫ్రెష్ ఫీల్ రా నీలి డ్రీమ్ లా ఫ్రీడమ్ రా హోలీ అంటే హ్యాపీనెస్ రా చుట్టూ నవ్వులు ఫైర్ వర్డ్స్ సెల్ఫీ మూమెంట్ మెమరీస్ ఒక్క రోజు టెన్షన్ బ్రేక్ లైఫ్ మొత్తం రచన రా గులాలు మబ్బులు ఆకాశమంతా సంతోషం స్ప్రెడ్ అయిందంతా డోల్ సౌండ్ హార్ట్ బీట్ సింగ్ డాన్స్ ఫ్లోర్ మీద ఫుల్ గా జంప్ స్ట్రీట్ అంతా ఫెస్టివల్ జోన్ మ్యూజిక్ తో షేక్ ఇట్ డౌన్ ఫ్రెండ్స్ గ్యాంగ్ కలర్ అటాక్ ఫన్ లో ఫుల్ గా లూజ్ అవ్వ ఫేస్ మీద కలర్ డిజైన్ హార్ట్ లో హ్యాపీ సన్షైన్ ఈ రోజు రూల్స్ లేవు ఓన్లీ జాయ్ సెలబ్రేషన్ ఓన్లీ జాయ్ సెలబ్రేషన్ సెలబ్రేషన్ నీళ్ళ చిలకరింత వైబే వేరు హోలీ జోష్ కిలిమితే లేదు చూసిన వాళ్ళే జాయిన్ అయ్యే సెలబ్రేషన్ ఫీవర్ ఇదే నీళ్ళ గన్స్ రెడీ రెడీ డాన్స్ కి క్రౌడ్ స్టడీ స్టడీ డీజే బీట్ డ్రాప్ అయిందంటే ఫీట్ కి బ్రేక్. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా హోలీ వేడుకలు. హోలీ సంబరాల్లో పాల్గొన్న టీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. చిన్నశంకరంపేట మండలం శాలిపేట గ్రామంలో నరికివేసిన ఉపాధి హామీలో నాటిన చెట్లు. అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన మాజీ వైస్ ఎంపీపీ సత్యనారాయణ గౌడ్. జిల్లాలో పాత్రికేయుల హోలీ సంబరాలు. ఎస్పీ కార్యాలయంలోని వేడుకల్లో పాల్గొన్న అశోక్ కుమార్. మెదక్ జిల్లా కొల్చాడ మండలం పైతెర గ్రామంలో శ్రీ 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 బ్రహ్మరాంబ సహిత మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవ వేడుకలు. బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాధవానంద సరస్వతి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.